చైత్రమాస పౌర్ణమి హనుమాన్ చిన్న జయంతి రోజున జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం కాషాయ వర్ణంతో శోభిల్లుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చిన్న జయంతోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే జయంతోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కొండగట్టు కాషాయ వర్ణ శోభితంగా మారి రామనామ స్మరణతో మార్మోగుతుంది. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కిటకిటలాడుతుంది. రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తున్నారు. కొండగట్టు అంజన్న గొట్ట నుండి మరింత సమాచారం కరీంనగర్ ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. కొండగట్టు అంజన్న అంటే అత్యంత మహిమాన్వితం గల దేవుడు అని చెప్పి చాలామంది మొక్కుతారు. చాలామంది కూడా ఆ అంజనేయుని తలుచుకొని వాళ్ళ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కూడా కొలుస్తారు అంజన్నను. ఈ అంజన్న ఆలయంకి వస్తే సర్వ సమస్యలు తొలగిపోతాయి, సమస్యలు పరిష్కృతం అవుతాయని చెప్పేసి కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు ఇవాళ ఈ చిన్న జయంతి ఇంకా పెద్ద జయంతి రోజు కూడా ఇవాళ హనుమాన్ దర్శించుకునేందుకు చాలామంది భక్తులు వస్తారు. దాదాపు హనుమాన్ పేరు మీద, హనుమాన్ జయంతి పేరు మీద దాదాపు చాలామంది భక్తులైతే మాలాధారణ వేసి దాదాపు 41 రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో నిరీక్షగా ఉంటారు. దీంతో అక్కడ భక్తుల సమస్యలు అయితే పరిష్కారం అవుతాయని చెప్పి వాళ్ళ ప్రగాఢ నమ్మకం. దీంతో ఇక్కడ ఏంటంటే 41 రోజులు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇవాళ మాల విరమణ కోసం అయితే తండోపతండే వాళ్ళ భక్తులు కొండగట్టుకు వచ్చేసి వాళ్ళ అంజనం దర్శించుకొని మాల విరమణ కూడా చేస్తున్నారు. దాదాపు అదే కాదు, సామాన్య జనం కూడా కొండగట్టులో కిక్కిరిసిపోతున్నారు, కిటకిటలాడుతున్నారు భక్తులతోటి. కొండగట్టు ఆలయం అయితే కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంత మహిమాన్వితమైనటువంటి అంజన్న సన్నిధికి అయితే చాలామంది చేరి వాళ్ళ తమ కోరికలు తీర్చేసి కొండగట్టు అంజన్నగా పాదయాత్రగా 3 రోజుల నుంచి వస్తున్నాం. స్వామి అంజన్న నాకు అందరినీ చల్లగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అంటే ఇది పరిస్థితి మొత్తం మీద మేము మాలధారులతో అంజన్నకు పూజలు చేస్తే మాకు సమస్యలు తీరుతాయి, మాకు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి కూడా భక్తుల విశ్వాసము. దీంతో కడిమండలం కానాపూర్ నుండి కూడా పాదయాత్రగా వచ్చి వాళ్ళ అంజన్నని అయితే దర్శించుకొని వాళ్ళ విరమణ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలియజేస్తుంది. కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్, మెగా 9 న్యూస్, కొండగట్టు. జై శ్రీరామ్.